ఇప్పుడు అర్థమైంది. ఇదిగో చూడండి, నా చేతులు స్వచ్ఛంగా ఉన్నాయి. ఇంక తినొచ్చా? చాలా ఆకలిగా ఉందమ్మా. బాలకుడు కదా పార్వతి, పద్ధతులన్నీ క్రమంగా నేర్చుకుంటాడు. అవునమ్మా, మీరు నేర్పాలనుకున్నవన్నీ నేను నేర్చేసుకుంటాను. ఈసారి మాత్రం ఫలాలు తినొచ్చా? లేదు పుత్రా, చేతులు తుడుచుకుంటే అది ఏమాత్రం సరిపోదు. ఇప్పుడు నువ్వు స్నానం చేసిన తర్వాతే భోజనం చేయవచ్చును. పద, నేను నీకు స్నానం చేయిస్తాను. ఎందుకమ్మా? ఇప్పుడు స్నానంతో పనే ఉంది. నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనం సిద్ధంగా ఉంది కదా. పుత్ర, ఎలాగైతే మనం రుచికరమైన ఫలాలు ఆరగించడం ద్వారా ఆకలి తీర్చుకుంటామో, మన శరీరానికి శక్తిని పెంచుకుంటామో, అదేవిధంగా మన శరీరాన్ని మనసుని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. శ్రీ గణనాథుని దివ్య చరితాన్ని తెలిపే గొప్ప దృశ్య కావ్యం జై గణేశ.